హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం హరిహర విరమల్లో మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో హీరోగా నటించారు. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో వజ్రాలు దొంగతనం చేసే వ్యక్తిగా అయితే ఉంటారు గైస్. అయితే వేరే రాజ్యం నుంచి ఒక వ్యక్తి అయితే వస్తారు గైస్ హీరో కోసం. ఎందుకంటే వాళ్ళు వేరే రాజ్యం నుంచి వజ్రాలు అయితే దొంగలిద్దాం అయితే అనుకుంటారు. అయితే హీరో గురించి తెలుసుకొని ఆ వ్యక్తి అయితే వస్తారు హీరో కోసం. హీరో కూడా తనతోటి వాళ్ళ రాజ్యానికి అయితే వెళ్తారు. వెళ్ళాక వాళ్ళకి చెప్తారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత ముగ్గురిని అయితే ఎంచుకుంటారు హీరో. ముగ్గురిని వాళ్ళతో పాటు తీసుకెళ్దామంటే అనుకుంటారు. అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది. లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది గైస్. అయితే అక్కడికి వెళ్ళాక వేరే రాజ్యం వాళ్ళు అయితే హీరోని అయితే పట్టుకుంటారు గైస్. పట్టుకున్న తర్వాత వాళ్ళు అయితే హీరోకి ఒక విషయం అయితే చెప్తారు. ఔరంగజేబ్ అనే వ్యక్తి దగ్గర కోహినూర్ డైమండ్, విలువైన కోహినూర్ డైమండ్ అయితే ఉంది. దాన్ని దొంగలించి తీసుకొస్తే నీకు ఏం కావాలంటే అది ఇస్తానని అయితే చెప్తారు గైస్. అయితే హీరో అయితే ఢిల్లీకి వెళ్తాడు. ఆ ముగ్గురితో కలిసి ఆ కోహినూర్ డైమండ్ని కొట్టేద్దామని అయితే అనుకుంటారు. ఔరంగజేబ్ దగ్గరికి అయితే వెళ్తారు గైస్. వెళ్ళిన తర్వాత వాళ్ళకి తర్వాత తెలుస్తుంది అంటే హీరో దొరకలేదు, కావాలనే పట్టుపడ్డాడు. హీరోది ఏదో ఒక ప్లాన్ ఉంది, కావాలని ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా హీరో ప్లాన్ అయితే వాళ్ళకైతే తెలుస్తుంది గైస్. ఔరంగజేబ్ అనే వ్యక్తి అక్కడ ఉన్న ప్రజలను కూడా హింసిస్తూ ఉంటాడు గైస్. అతని దగ్గరనే కోహినూర్ డైమండ్ కూడా ఉంటుంది. అసలు హీరో ప్లాన్ ఏంటి, మరి దాని తర్వాత ప్రజల్ని అతని దగ్గర నుంచి సేవ్ చేస్తాడా, మరి ఆ కోహినూర్ డైమండ్ అనేది అక్కడి నుంచి దొంగలించాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మూవీలో చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు ఓకే అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానివ్వండి, ఫస్ట్ వచ్చే ఫైట్ సీక్వెన్స్, కామెడీ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా డౌన్ అయిపోతుంది మూవీ. చాలా ల్యాగ్గా ఉంటుంది, చాలా బోరింగ్ ఫీల్ అవుతారు మూవీ. ఎట్టటో వెళ్తుంది మూవీ. అర్థం లేని సీన్స్ పెట్టేస్తూ ఉంటారు. ఇంకోటి గైస్, మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి గైస్. ఫాక్స్ సీన్ ఒకటి ఉంటుంది, ఒకటి పులిస్ సీన్ ఉంటుంది. అది అనవసరం. అసలు అలాంటి సీన్స్ పెట్టి ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు మూవీస్ని. ఈ మూవీ అని కాదు, వేరే మూవీస్ కూడా పెద్ద హీరో మూవీ అనేసరికి ఇలాంటి సీన్స్ పెడితే హై వస్తుంది అనుకుంటారు, కానీ అసలు అనవసరం అలాంటి సీన్స్. ఇంకా డ్యామేజ్ చేస్తుంది మూవీని. ఆ పులితో హీరో ఫేస్ టు ఫేస్ పులిది కానివ్వండి, ఫాక్స్ది కానివ్వండి, అలాంటి సీన్స్ పెట్టి ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు ఇమేజ్ కానివ్వండి, మూవీ కానివ్వండి. అవి హై ఇచ్చే మూమెంట్స్ అనుకుంటారు, కానీ అసలు అది అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. కామెడీగా అయిపోతుంది. అసలు సాధ్యమా అన్నట్టు ఉంటుంది అలాంటి సీన్స్ పెట్టేసరికి. అలాంటి సీన్స్ పెట్టకండి అయితే నా తరపు నుంచి అయితే నేను అనుకుంటున్నాను కదా. అలాంటి సీన్స్ పెట్టి ఇంకా మూవీని డ్యామేజ్ చేసినట్టు అవుతుంది. ఇంకోటి విఎఫ్ఎక్స్ చాలా చాలా పూర్గా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా డ్యామేజ్ చేసింది మూవీని. విఎఫ్ఎక్స్ ఎక్కడ వర్కౌట్ కాలేదు. హార్స్ సీన్ కానివ్వండి, వేరే లాస్ట్లో వచ్చే తుఫాన్ సీన్ కానివ్వండి, మధ్యలో వచ్చే వాటర్ ఫాల్ సీన్ కానివ్వండి, అసలు మూవీ మొత్తం డ్యామేజ్ చేసి పడేసింది. విఎఫ్ఎక్స్ అయితే అస్సలు చాలా పూర్గా ఉంది. క్లైమాక్స్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. క్లైమాక్స్ మాత్రం అస్సలు ఇంప్రెస్ చేయలేదు. చాలా బోరింగ్గా అనిపించింది. అసలు ఎండింగ్ మాత్రం అసలు నచ్చలేదు నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండింగ్ అట్లా ఉంటుందని. ఎండింగ్ మాత్రం అస్సలు ఎక్కడ వర్కౌట్ కాలేదు. అసలు క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మెయిన్లీ పవర్ స్టార్ గురించి చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. మూవీని అయితే తనే తీసుకెళ్లారు ముందుకి. మూవీ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మూవీని చూడగలిగాం, కానీ లేకుంటే మూవీని చూడడం కష్టం. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం నీరసంగా, అసలు ల్యాగ్గా, సెకండ్ పార్ట్ కోసం పెట్టినట్టున్నారు, దాచినట్టున్నారు. కానీ ఈ మూవీని ఇక్కడనే ఎండ్ చేస్తే బాగుండేది. వేరే వేరే సీన్స్ పెట్టి మూవీని ల్యాగ్ చేస్తారు. సెకండ్ పార్ట్ కోసం సీన్స్ దాచిపెట్టుకుంటున్నారు కానివ్వండి, కానీ దీంతో ఫినిష్ చేస్తుంటే బాగుండేది. ఫస్ట్ పార్ట్ తోటి సెకండ్ పార్ట్ అనవసరం అసలు. దానివల్ల మూవీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. విలన్ క్యారెక్టర్ కూడా ఏమంతం లేదు. హీరోయిన్ ఉన్నంతలో బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్ బాగుంది. ఇంకోటి కోట శ్రీనివాసరావు గారు కనిపించారు మూవీలో. నిజంగా లెజెండరీ యాక్టర్. తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కోట శ్రీనివాస్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఈ మూవీలో కనిపించారు. కోట శ్రీనివాసరావు గారు లెజెండరీ యాక్టర్. ఇంకోటి మూవీ అయితే ఓకే గైస్. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం డౌన్ అయిపోతుంది. అసలు అనవసరమైన సీన్స్ పెట్టి ఆ హై మూమెంట్స్ అనుకుంటారు, కానీ ఆ హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు, ఏముండవు. ఇంకా కామెడీగా అయిపోతుంది. అక్కడ ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి చూడండి మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఆ డ్యాన్స్ కానివ్వండి, ఆ స్వాగ్ కానివ్వండి, సూపర్ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కసారి మూవీ చూడొచ్చు గైస్. నాట్ బ్యాడ్, ఓకే, జస్ట్ ఓకే అంతే. ఇంకా ఫ్యాన్స్ కూడా అంతగా చెప్పవచ్చు. ఓకే, నేచర్ రేటింగ్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే ఓకే అనిపించింది గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.